అందరికీ నమస్కారం. 2024లో ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో గాని ఈ మేషరాశి వారు చాలా అద్భుతమైన సమయాన్ని ఇక పొందుకోబోతున్నారు. 2024లో ఖచ్చితంగా మేషరాశి వారి జీవితం దేదీప్యమానంగా వెలిగిపోతుంది. మహా ప్రళయం వచ్చినా కూడా ఈ మేషరాశి వారిని ఎవరూ టచ్ కూడా చేయలేరు. జీవిత భాగస్వామి వలన అదృష్ట యోగం పట్టబోతోంది. ఖచ్చితంగా 2024లో ఎంతో ఉన్నతమైన స్థానాన్ని అలాగే జీవితాశయాన్ని సాధించుకుంటారు. మరి ఈ మేషరాశి వారి జీవితం 2024లో ఎలాంటి కీలక పరిణామాలను చోటు చేసుకోబోతున్నాయో ఈ రోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. ఇక మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా అలాగే సపోర్టివ్గా కూడా ఉంటుందండి. ఖచ్చితంగా మర్చిపోకుండా ఒక్క లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే గనుక మేషరాశి వారికి 2024వ సంవత్సరం అత్యంత మంచి అదృష్టవంతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎందుకంటే లగ్న వ్యయాలలో గురు రాహువుల సంచారం ఉంది. అలాగే షష్టమ సప్తమ స్థానాలలో కేతుగ్రహ సంచారం కలుగుతుంది. లాభస్థానంలో శనిగ్రహ సంచారం, రవిచంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యములు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ మేషరాశి వారు 2024వ సంవత్సరంలో అనుకున్న కార్యక్రమాలలో అనుకున్న విజయాన్ని సాధించుకుంటారు. కుటుంబం నుంచి వేరుపడే ఆలోచనలు అలాగే విదేశీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. వీరి యొక్క జీవిత భాగస్వామి కారణంగా వీరికి విపరీతమైన రాజయోగం అదృష్టం కలుగుతుంది. వీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. వీరు వ్యాపారం పెట్టినా, వృత్తి, ఉద్యోగం లేదా విద్యారంగం ఇలా ఏ విషయంలో అయినా సరే వీరు జీవితంలో ఉన్నత స్థితిని చేరుకుంటారు. ఎన్నో ఇబ్బందులను అధిగమించి విద్యారంగంలో కూడా అనుకూలమైన ఫలితాలను సాధించుకుంటారు. విదేశీయాన విషయాలు, శుభకార్యాలు ముడిపడతాయి. జీవితాశయాన్ని సాధించుకుంటారు. సమాజంలో మీ ప్రతిష్ట పెరిగేలాగా ఒక మంచి అవకాశం కలుగుతుంది. ఆ అవకాశాన్ని గనుక మీరు ఖచ్చితంగా సరైన మార్గంలో వినియోగించుకోగలిగితే ఇక మిమ్మల్ని టచ్ చేసేవారు కూడా ఎవరు ఉండరు. మీకు రావాల్సిన ధనం అంత సులభంగా అయితే చేతికి అందదు, కానీ ఖచ్చితంగా మీరు సాధించుకుంటారు. లక్షల్లో ఇచ్చిన ధనాన్ని వేలల్లో వసూళ్లు చేసుకుంటారు. అయితే ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు. మీకు రావాల్సిన డబ్బులు ఖచ్చితంగా ప్రాపర్టీస్ రూపంలో అయినా సరే మీ దగ్గరికి వస్తాయి. ఇక కుటుంబంలో అశాంత వాతావరణం లేకుండా చాలా వరకు మీరే సర్దుకుపోతారు. అయితే కొన్ని సమయాలలో మాత్రం స్త్రీల వల్ల చికాకులు, విభేదాలు వస్తాయి. కాబట్టి పరాయి స్త్రీలతో మీరు సంబంధాలు పెట్టుకోకండి. ముఖ్యంగా పరిచయాలు కూడా ఎంత మేరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండండి. ఇక మేషరాశి వారు జ్యేష్ఠ కుమార్తె లేదా కుమారుడి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కొన్ని విషయాలలో రెండు వైపులా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఈ 2024వ సంవత్సరంలో మధ్యవర్తి సంతకాలు మాత్రం ఎక్కడా కూడా పెట్టొద్దు. అయితే కొన్ని విషయాలలో మీరు మొండిగా ప్రవర్తిస్తారు. ఈ మొండితనం అనేది మీకు ఎప్పుడూ కలిసి రాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ మొండితనాన్ని వదిలేసి ఏ విధంగా ఎక్కడ ఎలా ఆలోచించాలో, ఎక్కడ ఏ నిర్ణయాన్ని ఎందుకు ఏ సందర్భంలో తీసుకోవాలో అనేది 1కి 2 సార్లు ఆలోచించుకోండి. ఇక కొన్ని విషయాలలో అయితే తగినట్లుగా సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు జ్ఞానచూర్ణాన్ని సేవించడం, సరస్వతి తిలకాన్ని ధరించడం వల్ల ఖచ్చితంగా సత్ఫలితాలను పొందుకుంటారు. అయితే పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల మాత్రం ఈ 2024లో మేషరాశి వారు వేధింపులకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ఇక భాగస్వాములతో కొన్ని వివాదాలు వస్తాయి. మౌనానికి మోసం సాక్ష్యమని నమ్ముతారు. అదేవిధంగా మోసానికి సాక్ష్యం మౌనమే అవుతుంది. ఇక భూముల వల్ల లాభం పొందుతారు. భూ వివాదాలు కూడా ఎదురవుతాయి. అయితే వీటన్నిటినీ కూడా మీ యొక్క తెలివితేటలతో అన్నిటినీ సద్వినియోగపరుచుకుంటారు. ఉద్యోగంలో బదిలీ వేటు ఆఖరి క్షణంలో తప్పుతుంది. ఇక మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి మీ భాగస్వామి అవసరం మీకు ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ భాగస్వామిని మాత్రం మీరు విభేదాలతో, అపార్థాలతో ఉండకుండా మంచి వాతావరణం ఉండేలాగా చూసుకోండి. ఇక నిత్యం సిద్ధగంధంతో మేషరాశి వారు 2024లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి. ఆరోగ్య విషయాలలో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం 2024లో ఎన్నో సందర్భాలలో మీకు ఎదురవుతుంది. కాబట్టి ఆ విషయాన్ని గుర్తు చేసుకొని ఖచ్చితంగా మీరు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
సహోదర సహోదరి వర్గానికి గోప్యంగా సాయం చేస్తారు. ఈ సాయం చేయడం అనేది మీ సొంత వాళ్లకి నచ్చక కొన్ని విభేదాలు అపార్థాలు ఏర్పడతాయి. అయితే మీ సహోదర సహోదరి వర్గానికి చేసినటువంటి ఈ సాయం గురించి వారికి ముందుగానే వివరించి ఏ పరిస్థితుల్లో ఆ సాయం చేస్తున్నామనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆ విధంగా మీరు ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఎటువంటి సమస్యలు రావు. ఇక 2024లో మీ భాగస్వామి యొక్క సహకారంతో చేసేటటువంటి వ్యాపారం ఖచ్చితంగా కలిసొస్తుంది. ఇంకా చెప్పాలంటే మీ భాగస్వామి పేరు మీద ఆ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఖచ్చితంగా అదృష్టం వస్తుంది. ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారంలో కూడా కొన్ని మార్పులు చేస్తారు. అయితే ఈ మార్పులు చేయడం అంత మంచిది కాదు కాబట్టి నూతన వ్యాపారాలు లాంటివి మాత్రమే ముందుకు తీసుకువెళ్ళండి. దీర్ఘకాలికంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడతారు. 2024లో మీకున్నటువంటి రుణాలన్నీ తీర్చేస్తారు. మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. జీవితంలో డబ్బు కన్నా మానసిక ప్రశాంతతే ముఖ్యమనే భావన మీకు కలుగుతుంది. ఇక మందుల వ్యాపారులకు, వైద్యులకు, లోహపు వ్యాపారులకు, కూరగాయల వ్యాపారులకు, చేతివృత్తి పనివారికి, విద్యా పరిశోధన రంగాల్లో ఉన్నవారికి, ఆహార ధాన్యాల వ్యాపారులకు 2024వ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉండడమే కాకుండా కలిసి వస్తుంది. ఇక కళా సాహితీ రంగాలలో ప్రఖ్యాతి లభిస్తుంది. హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక మీరు చేసేటటువంటి పని ఏదైనా సరే మీరు సంకల్ప బలంతో చేస్తే గనుక దానికి ఎటువంటి అవరోధాలు ఎదురవ్వవు. కాబట్టి మీరు చేసే పని ఏదైనా సరే సంకల్ప బలంతో ఉండేలాగా, నీతి నిజాయితీలతో కలిగి ఉండేలాగా చూసుకోండి. ఓం నమ శివాయ వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఉన్నతాధికారుల వద్ద అభిమానం సంపాదించుకుంటారు. విద్యా సంబంధిత ఖర్చులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ప్రమాదకర వ్యవహారాలను విజయవంతంగా ఎదుర్కొంటారు. సంతానానికి సంబంధించి, వారి అభివృద్ధికి సంబంధించి మీరు ఖర్చు పెట్టేటటువంటి ప్రతి ఒక్క రూపాయికి తగిన విధంగా ప్రతిఫలం లభిస్తుంది. ఈ ప్రతిఫలం చూసి మీరు ఎంతో సంతోషానికి గురవుతారు. విదేశీ ప్రయాణం 2వ ప్రయత్నంలో నెరవేరుతుంది కాబట్టి ఓపికగా ఉండండి. ఉన్న ఆస్తులను అతి కష్టం మీద అమ్మకుండా కాపాడుకుంటారు. అయితే చెప్పుడు మాటలు మాత్రం ఈ సమయంలో మీ మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు కూడా ఈ 2024వ సంవత్సరం ఎంతగానో పనిచేస్తుంది. అంటే మీ యొక్క జీవితాశయం ఏదైతే ఉందో దానిని సాధించుకుంటారో. అంతేకాదు శుభకార్యాలు కూడా నిర్విఘ్నంగా కొనసాగుతాయి. మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సక్రమంగా నెరవేర్చుతారు. రాజకీయ పదవి ప్రాప్తి కలుగుతుంది. మామూలుగా ప్రమిదలతో దీపారాధన చేయడం కన్నా లక్ష్మీ ప్రమిదలతో దీపారాధన చేయడం వల్ల ఎక్కువగా ఫలితం కలుగుతుంది. నిత్య దీపారాధన అనేది మీ జీవితంలో ఉన్నత స్థితిని చేరుస్తుంది. అదేవిధంగా మేషరాశి వారు ఎక్కువగా కుజగ్రహానికి పరిహారాలు చేయడం వల్ల మీ జీవితంలో ఎన్నో రకాల శుభ ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా గురువారం రోజున ఇక మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క పూజ, అంటే గురువారం రోజున మీరు ఏ భగవంతుడిని నివేదించినా సరే, ఏ భగవంతుడికి ఇక నిత్య దీపారాధన చేసినా సరే మీకు చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే గోమాతను పూజించడం మాత్రం మర్చిపోవద్దు. మేషరాశి వారు 2024లో గోమాతను పూజించడం వల్ల మీకు ఆ సకల దేవతల ఆశీర్వాదాలు కూడా మీపై ఖచ్చితంగా ఉంటాయి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.